పీఆర్సీ నియామకం, డీఏ బకాయిలు, హెల్త్ కార్డులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది రెగ్యులరైజేషన్ వంటి పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్‌తో పాటు పలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. ఏపీ ఎన్‌జీఓ నూతన రాష్ట్ర కార్యవర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసింది. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుతో పలు సమస్యలపై చర్చించారు. పీఆర్సీ నియామకం, డీఏ బకాయిలు, హెల్త్ కార్డులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది రెగ్యులరైజేషన్ వంటి పెండింగ్ సమస్యలపై వారు చర్చించారు. ఉద్యోగులు 15 నెలలుగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారని, కానీ ఈ విషయమై ప్రభుత్వం స్పందించడం లేదని వారు వాపోయారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధానంగా పెండింగ్ డిఏలు, మధ్యంతర భృతి చెల్లింపు, పీఆర్సీ కమిటీ నియామకం, వేతన సవరణ కమిటీ చైర్మన్ నియామకం, ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యలపై కమిటీ నివేదిక అమలు వంటి వాటిపై చర్చించారు. అలాగే పెన్షనర్ల సమస్యలు విషయానికి వస్తే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ సవరణ, సిపిఎస్ ఉద్యోగుల అంశాలు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ, వివిధ శాఖలలో ఖాళీల భర్తీ కోసం చర్చించడం అయితే జరిగింది. ఇక గత ప్రభుత్వం హయాంలో కనీస నిర్దిష్ట వ్యవధిలో జీతాలు కూడా పొందలేకపోయిన ఉద్యోగులు ప్రస్తుత ప్రభుత్వంలో సమయానికి జీతాలు పొందుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ బకాయిలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను క్రమ పద్ధతిలో చెల్లిస్తున్నారని, కానీ ఉద్యోగుల బకాయిలకు రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారికి చెల్లింపులు సత్వరమే జరిగేలా చూడాలని కోరారు. ఆర్థికపరమైన అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలలో కూడా ప్రభుత్వం దశలవారీగా న్యాయం చేస్తుందనే ఆశాభావంతో రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలపై ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, గతంలో ఎదురైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ బకాయిలను క్రమబద్ధంగా చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ వెల్లడించారు. తాము ప్రస్తావించిన ప్రతి అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విన్నారని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ సానుకూలంగా సమాధానం చెప్పారని ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు.